సాగర తీరంలో నావికాదళ విన్యాసాలు చూస్తూ ప్రజలు సంభ్రమాశ్చర్యాలతో కేరింతలు కొడుతున్నారు. మన కోసం మన రక్షణ రంగం ఎంత శ్రమిస్తుంది అని వారి సేవలను కొనియాడుతూ విశాఖ పబ్లిక్ సెల్యూట్ చేస్తున్నారు. ఇక త్రివిధ దళాల విన్యాసాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు అనురాధ మనకు అందిస్తారు. విశాఖపట్నం సాగర తీరం అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా ఐఎఫ్ఆర్ కి సంబంధించి ఇక్కడ జరుగుతున్న సాహస విన్యాసాలని చూడడానికి విశాఖ పబ్లిక్ తో పాటు మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున సాగర తీరంకి వస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ప్రజలకి సాహస విన్యాసాలు కేవలం నేవీ డే రోజు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి 10 ఏళ్ల తర్వాత ఇండియన్ నేవీ చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహిస్తుంది. అలాగే మిలాన్ని కూడా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా 71 దేశాలు వాళ్ళ ప్రాతినిధ్యంతో ఇక్కడ మరి సాహస విన్యాసాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల నావికులు కూడా ఇక్కడికి వచ్చి సాహస విన్యాసాల్లో పాల్గొంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, యుద్ధ నౌకలు సముద్ర తీరం మీద నుంచి గర్జిస్తూ ఉన్నాయి. అలాగే ఆకాశంలో మరి అద్భుత విన్యాసాలు చేయడానికి చాప్టర్ హెలికాప్టర్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ విన్యాసాలన్నీ కూడా మామూలుగా అయితే సాధారణ ప్రజలు ఎవరికి కూడా చూసే అవకాశం ఉండదు. ఎందుకనంటే మన భారత రక్షణ రంగం యొక్క పటిష్టతని తెలియజేసేలాగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనేది నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ అత్యంత అద్భుతమైన విన్యాసాలను అయితే మాత్రం ఇక్కడున్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అయితే కొంతమంది చిల్డ్రన్ నాతో ఉన్నారు. ఒక్కసారి వారు కూడా చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వైజాగ్ నుంచి. హాయ్ చిన్న, ఏంటి ఇవన్నీ చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వు చూసావు కదా, ఏమనుకుంటున్నావు? అంటే చాలా బాగుంది చూస్తే. అసలు ఆ స్టంట్స్ చూసి షాక్ అవుతాం. ఇంకా వార్లో ఎలా చేస్తున్నారని. మరి నువ్వు నేవీలో చేరతావా పెద్ద అయితే? అంటే నీకేమనిపిస్తుంది? మన ఆర్మీస్ కానీ నేవీస్ కానీ చేరాలనిపిస్తుందా? అంటే మన ఇండియాకి సంబంధించి ఇవన్నీ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అంటే జాయిన్ అయితే బాగుంటుంది. ఇలాంటివి మనం చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అని నేను ఆలోచిస్తాను ఎప్పుడు వచ్చినప్పుడు. సో ఇక్కడ నువ్వేమేమి చూసావు? ఆల్రెడీ హెలికాప్టర్స్, అలాగే మరి వార్ షిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఆల్రెడీ వార్ షిప్స్ ల్యాండ్ అయ్యాయి. ఇవన్నీ చూస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది? అంటే అలా కొన్ని కొత్తగా ఉన్నాయి. ఇండియా కూడా కొత్త వార్షిప్స్ కూడా తెచ్చారు. సో చూస్తే చాలా కొత్తగా ఉన్నప్పుడు ఎలా చెప్తారా ఎదురు చూస్తున్నాను నేను. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, అసలు మామూలుగా చెప్పట్లేదు. చిల్డ్రన్ కూడా, అంటే చిన్న పిల్లలు కూడా ఈ సాహస విన్యాసాలను చూసి నిజంగానే మేము రక్షణ రంగంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నామని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అయితే చెప్తున్నారు. ఇంకా కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. జనరల్గా కామన్ పబ్లిక్కి చూడడం అవ్వదు ఇవన్నీ కూడా, కానీ వైజాగ్లో ఇది ఒక అదృష్టం. వైజాగ్లో ఇవన్నీ చూసే అవకాశం మీకు వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో చాలా ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతున్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. ఇక్కడ మీరు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇండియా చాలా ది బెస్ట్, వరల్డ్లోనే ఇండియానే బెస్ట్ అనిపిస్తుంది. అసలు ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ కానీ అసలు మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళు పడే కష్టానికి. ఇది అట్లీస్ట్ కామన్ పీపుల్ కూడా చూసి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్నది. వరల్డ్ వైడ్గా కూడా చాలా నేషన్స్ నుంచి వచ్చారు కూడా. చాలా బాగుంది అది. అంటే మన దేశభక్తిని పెంపొందించుకునేదానికి ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే అసలు మనకి ఒంటి మీద ఎలా అంటే ఒక ఫీలింగ్, అంటే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మనందరం కూడా ఫీల్ అవుతున్నాం. సో ఇలాంటిది 10 ఏళ్ల క్రితం మనం చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. సో విశాఖపట్నం ప్రజలు చాలా అదృష్టవంతులు అంటున్నారు. సో మీరు ఎలా? చాలా హ్యాపీ. అసలు ఇది నేను అప్పుడే సెకండ్ టైం చూడటం. ఎప్పుడెప్పుడు ఈగర్ వెయిట్ చేస్తున్నాం. ఈవెన్ ప్రాక్టీస్ సెషన్స్లో కూడా వచ్చి వస్తూ ఉంటాం మేము. చాలా బాగుంది. అందరూ చూడాలి కూడా, వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి చూడాలి అని కోరుకుంటాను నేనైతే కూడా. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు అందరికీ. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తే కనుక వైజాగ్ పబ్లిక్ అయితే మాత్రం ఈ విన్యాసాలన్నింటినీ కూడా చూస్తుంటే నిజంగానే మన భారత రక్షణ రంగం యొక్క పటిష్టత మనకి తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఎంత కష్టపడుతున్నారు అన్నది, బోర్డర్స్లో వాళ్ళ యొక్క శ్రమ ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా దేశ పౌరులుగా మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొన్ని మంచి విషయాల్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. విశాఖ ప్రజలు ఇది ఒక అద్భుతమైన అవకాశం మాకు ఇలాంటి విషయాలు చూడడం, షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవడం, మన అప్కమింగ్ జనరేషన్కి కూడా ఇవన్నీ కూడా నిజంగానే ఎంతో అద్భుతమైన విషయాలుగా మేము అందరం కూడా భావిస్తున్నామని అంటున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.